పుట్టిన దగ్గర నుంచి రూపురేఖలపై ఎన్ని అవమానాలు ఎదురైనా భరించింది. కోతిలా ఉందని, పిచ్చిదని కొందరు ఎగతాళి చేసినా తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని గుర్తు తెచ్చుకుంటూ లక్ష్యం దిశగా అడుగులు వేసింది. రేయింబవళ్లు శ్రమిస్తూ అథ్లెట్గా ఒక్కో మెట్టు ఎక్కుతూ పారిస్ పారా ఒలింపిక్స్ లోకి అడుగుపెట్టింది. మహిళల 400 మీటర్ల రేసు T20 కేటగిరీ ఫైనల్లో 55.82 సెకండ్లలో రేసును ముగించి కాంస్య పథకం సాధించి అందరికీ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఆమెను చూసి అందరూ గర్వంగా తలెత్తుకుని తిరిగేలా చేసింది. తనే దీప్తి. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో 2003 సెప్టెంబర్ 27న జీవన్జీ యాదగిరి, ధనలక్ష్మి దంపతులకు దీప్తి జన్మించింది. మానసిక ఎదుగుదలలో సమస్యతో పాటు ముఖాకృతిలో స్వల్ప లోపాలతో జన్మించడంతో పుట్టుకతోనే దీప్తికి తన తల్లిదండ్రులకు అవమానాలు ప్రారంభమయ్యాయి. ఈమెను చూసి కొందరు అనాథాశ్రమంలో చేర్పించమని సలహా ఇచ్చారట. అయినా దీప్తి తల్లిదండ్రులు ఆమెను కంటికి రెప్పలా సాకారు. ఊర్లోని పిల్లలు ఎవరైనా ఎగతాళి చేస్తే దీప్తి ఇంటికి వచ్చి బాధపడేదట. ఆమెకు ఇష్టమైన భోజనం వండి తల్లి ఆమెను ఓదార్చేదట. ఆర్థికంగానూ దీప్తి కుటుంబం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. రోజుకు 150 నుంచి 200 రూపాయల కూలీకి దీప్తి తల్లిదండ్రులు పనిచేసేవారు. ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని వారికి ఉన్న అరెకరం పొలం కూడా అమ్ముకోవలసి వచ్చింది. స్కూల్లోని పీఈ టీచర్ బియాని వెంకటేశ్వర్లు ఓసారి దీప్తి తోటి విద్యార్థులతో పరిగెత్తడం గమనించారు. యాక్టివ్గా ఆమె పరిగెడుతున్న తీరుని మెచ్చి ఆమెను ప్రోత్సహించారు. అలా ఆమె స్పోర్ట్స్ కెరీర్ కు అడుగులు పడ్డాయి. పారా ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తున్నది, చాలా గర్వంగా ఉంది. ఈరోజు తను చేసినటువంటి పర్ఫార్మెన్స్ అనేది ప్రపంచ స్థాయిలో థర్డ్ ప్లేస్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా ముందుగా అభినందనలు దీప్తికి, మరియు దీప్తికి సహకరించినట్టు కోచ్లందరికీ కూడా మా తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాము. ఆ తర్వాత 2019లో నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ సూచనతో దీప్తికి పరీక్షలు నిర్వహించగా ఆమె పారా కాంపిటీషన్స్ కు అర్హురాలని తేలింది. అలా ఆ ఏడాది మొరాకోలో జరిగిన వరల్డ్ పారా గ్రాండ్ ప్రిక్స్ లో పాల్గొన్న దీప్తి టైటిల్ సాధించింది. ఆ తర్వాత ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ ఏడాది వరల్డ్ పారా ఛాంపియన్షిప్ లో గోల్డ్ సాధించడమే కాక 55.07 సెకండ్లలో పరుగు పూర్తి చేసి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తాజాగా పారా ఒలింపిక్స్ లోనూ ఆమె పథకం సాధించి అందరి ప్రశంసలను అందుకుంటోంది. ఓవైపు కుమార్తె విజయాలపై తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నా ఆమె సాధించిన విజయాలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందట్లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్ని మెడలు తెచ్చినా అదేం ఫలితం లేకుండా అయిపోయింది. ఆ పరిస్థితి బూరు చేసిన పన్నీరు లెక్క ఇన్ని రోజులు మాకు ఎవరు సాయం లేదు, ఏ సహకారం లేదు, గవర్నమెంట్ లేదు, ఇంతవరకు ఎవరు సాయం చేయలేదు సార్. ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేతి నమస్కరిస్తున్నాం. మా అమ్మాయికి ఒక నౌకరీ, ఒక ఇల్లు మా అమ్మాయి పోలీసులు ఉండేటట్టు చూడాలని గవర్నమెంట్ సహకారం ఇస్తుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని పారాలింపిక్స్ లో పతకం సాధించి భారతీయులు గర్వపడేలా చేసింది దీప్తి. ఆమె భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ వేటు న్యూస్ ఆమెకు అభినందనలు తెలియజేస్తోంది.